హెల్మెట్ లేకపోవడంతోనే దేశంలో చాలా మంది యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారంటున్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ప్రమాదాలను తగ్గించడం కోసం హెల్మెట్ ను వాడాలంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. రాఖీ కట్టండి, హెల్మెట్ ఇవ్వండి అంటూ పిలుపునిస్తున్నారు. ప్రతి మహిళ రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇవ్వాలంటున్నారు. దీంతో పాటు సిస్టర్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ ను మరింత ముందుకు తీసుకుపోతామంటున్న కవితతోటి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్తే. దేశవ్యాప్తంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ల ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిసారి యాక్సిడెంట్ అయినప్పుడల్లా ప్రతి నాయకులు కానీ ప్రతి ఒక్కరు అంటూ ఉంటాం ఏమని, ఆ హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. కాకపోతే ఒక పబ్లిక్ పర్సనాలిటీ, ఒక ఎంపీగా ఉండి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక సామాజిక సమస్యను కూడా తన భుజాల మీద వేసుకున్నారు. జాగృతి ద్వారా ఆ సమస్యను అందరికీ తెలిసి దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, ఒక హెల్మెట్ పెట్టుకొని మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత గారు అండ్ కేటీఆర్ గారి సోదరి. నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు. మ్యామ్, మీరు ఏది చేసినా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యాంపెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా ఒకటేంటి, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్ల సంఖ్య చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో పర్టికులర్గా 25% వరకు చనిపోయేది 2 వీలర్స్ రైడ్ చేసేటటువంటి వాళ్ళే, అది కూడా మరీ దారుణంగా 25 సంవత్సరాల లోపలి వాళ్ళు. అంటే మన దేశ యువశక్తి నిర్వీర్యమయ్యేంత స్థాయిలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చనిపోతూ ఉన్నారు. 40,000 మంది యువకులు ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. సో ఈ డేటా అంతా చూసి ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఒక ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో క్రితం సంవత్సరం వంశీ అనే అబ్బాయి వచ్చి నాకు, అక్క మీరు రాఖీ అప్పుడు ఈ మెసేజ్ ఇవ్వండి అని, తను అప్పుడు ఒక వీడియో చేశాడు, రాఖీ కట్టండి హెల్మెట్ ఇవ్వండి అని. నేను అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వంశీ ఏమన్నాడంటే, మీరు ఇది క్యాంపెయిన్ చేయండి అక్క అంటే, ఆ రోజు రాఖీ కన్నా 1-2 డేస్ ముందే వచ్చాడు. చెప్పాను అట్లా చేస్తే అది రాదు, లాంచ్ అవ్వదు, పైగా ఇది దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటిది, మనం తెలుగులో బయటిచ్చి తెలుగులో చేస్తే అయిపోయేంత చిన్నది కాదు, కానీ చేద్దాము అని చెప్పి అన్న తర్వాత ఈ 1 ఇయర్లో బాగా రీసెర్చ్ చేసాం, ఏంటి అసలు ఎందుకు యాక్సిడెంట్స్ కాస్ ఏంటి అని. అబ్బాయి చెప్పింది వాస్తవమే. 2 వీలర్స్ యాక్సిడెంట్ అయ్యే వాళ్ళలో దాదాపుగా 70-75% మంది చనిపోయేది ఓన్లీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే చనిపోతుంది. అట్లీస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే బతికి ఉండొచ్చు, ఇంకో ఛాన్స్ ఉంటుంది లైఫ్లో, కానీ హెడ్ ఇంజురీ అయితే ఛాన్సే ఉండదు. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ అని. ఎట్లా మరి దీన్ని స్టార్ట్ చేయడానికి ఏది మంచి రోజు అంటే, అన్నగా మా అన్నగారి బర్త్డేనే మంచి రోజు అని అనిపించింది. సో అన్నయ్య బర్త్డే రోజు ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసి దేశంలో ఉన్నటువంటి బ్రదర్స్ అందరికీ కూడా రక్షణ ఉండే విధంగా సిస్టర్సే ఈ విషయాన్ని టేకప్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. అందుకని రాఖీ కట్టండి హెల్మెట్ ఇవ్వండి అనే ఒక కాన్సెప్ట్తోనే మొదలు పెట్టడం జరిగింది. మీరు ఏది తీసుకున్నా లైక్ డైండ్ కూడా ఆలోచిస్తారు, ఫస్టే కాదు డైండ్ కూడా ఆలోచిస్తారు, అంత ప్రణాళికాబద్ధంగా ఉంది. సో ఎట్లా ప్లాన్ చేసిరు ఇదంతా క్యాంపెయిన్? ఒకటేమో క్యాంపెయిన్ అంటే ఎప్పుడైనా కూడా ఊరికే మెసేజ్ ఇవ్వడమే కాకుండా ఆన్ ద గ్రౌండ్ కూడా కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వర్క్ ఎట్లా చేయాలన్నటువంటిది నెక్స్ట్ 7 days కూడా ప్లాన్ చేశాము. ఇక్కడ క్షేత్రస్థాయిలో జాగృతి కార్యకర్తలు ఇంకా చాలా మంది వాలంటరీగా వచ్చి మేము హెల్మెట్స్ డొనేట్ చేస్తామని కొందరు చెప్తున్నారు, కొంతమంది మేము మా కాలేజెస్లో క్యాంపెయిన్ చేస్తామంటున్నారు. జాగృతి కార్యకర్తలేమో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండే దగ్గర మేము నిలబడి క్యాంపెయిన్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఆన్ ద గ్రౌండ్ కొంత యాక్టివిటీ జరుగుతుంది. అట్లనే దేశవ్యాప్తంగా మనకు చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఢిల్లీ నుండి, కోల్కతా నుండి, ముంబై నుండి వాళ్ళు మేము చేస్తాము ఈ ప్లేసెస్లో అంటున్నారు. ఐ సెడ్ ప్లీజ్ చేయండి, ఎక్కడ చేసినా మంచిదే కదా ఈ మెసేజ్ వెళ్ళాలని. అట్లా చాలా మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు, పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. లైక్ అస్సాం నుంచి ఎంపీ ఉన్నారు మా కొలీగ్, తను సపోర్ట్ చేశారు. అట్లా చాలామంది సపోర్ట్ చేస్తారు. కానీ చాలా రోజుల నుంచి అంటే హెల్మెట్ లేకపోతే చచ్చిపోతారు, లేదంటే రోడ్ సేఫ్టీ కోసం చాలా చేయాలి అని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు అవ్వచ్చు చాలా మంది చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను లైక్ హెల్మెట్ పెట్టుకోవడంలో యూత్ జుట్టు పోతుందనో లేదంటే ఇంకోటి రీజన్స్ చెప్పి దే వోంట్ డూ ఇట్. అంటే సైకలాజికల్గా కూడా వీళ్ళకి ఏమైనా అట్లా ఒక వర్డ్ లాంటిది ఏమైనా ఇవ్వడం అవసరం అంటారా? అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇమీడియట్గా చెప్పాలంటే జుట్టు పోతుందని హెల్మెట్ పెట్టుకోకపోతే తల పోతుందని చెప్పాలి, అంతకుమించి ఏం చెప్తాం. కానీ ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే, మీరు అన్నది జుట్టు పోతుందనే భయంతో హెల్మెట్ పెట్టుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ 1 ఇయర్లో మేము తీసిన డేటాలో బాగా తెలిసింది ఏంటంటే, జుట్టు పోతుందేమో అనే అపోహతోని హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ అది ఉల్టా యాక్చువల్లీ. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టుకి సన్న తగలదు, పొల్యూషన్ ఉండదు, ఫేస్ కూడా పొల్యూషన్ సన్న తగలదు, పైగా ఒక క్లారిటీ ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు, ఆ సౌండ్స్ అవి డిస్టర్బెన్స్ లేకుండా ఒక క్లారిటీ ఉంటుంది. సో అన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ పెట్టుకోరు.
ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే చట్టం చేసినంత మాత్రాన ఫాలో అవ్వరు. ఆ చట్టం మీద అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మాలాంటి సంస్థలకు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. అది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాఖీ కడితే అన్ని ఇస్తాడు, తమ్ముడు ఇస్తాడు గిఫ్ట్, మళ్ళీ తిరిగి గిఫ్ట్ ఇచ్చడేంది వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు కదా రొటీన్ గా. సో మనం ఈసారి నుంచి మనం ఇచ్చి ఇది మాత్రం చాలా బెస్ట్ రక్ష కదా మనం ఇవ్వగలిగేది. రక్షాబంధన్ అంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్ సిస్టర్ ఫర్ చేంజ్. బట్ రక్షాబంధన్ అంటే యూజువల్లీ ఎవరికైనా కట్టే రక్ష కదా, ఎవరికైనా కట్టాలి. ఇప్పుడు అన్నా చెల్లెలు లేని వాళ్ళకు లేదు, మేము రక్షాబంధన్ చేసుకునే వాళ్ళకి కూడా మీరు ఒక మెసేజ్ చెప్పండి హెల్మెట్ పెట్టుకునేలాగా. పోనీ అన్న చెల్లెలు లేరు రాఖీ కట్టము అని అనుకుంటే కూడా జనరల్ అవేర్నెస్ కోసం ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరికన్నా హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అల్టిమేట్గా మన దేశంలో చనిపోతున్నటువంటి యువకుల్ని కాపాడుకోవాలి. అది ఒకటే గోల్. దానికి మీరు ఏం చేసినా బాగుంటుంది. సో అన్ననే ఉండాలి, చెల్లెనే ఉండాలని కాదు. కొన్ని చోట్ల అయితే ఫాదర్స్ కూడా కడతారు రాఖీ. అంటే కొన్ని నార్త్లో, కొన్ని చోట్ల మన తెలంగాణలో కూడా కొంతమంది కడతారు. అంటే డిపెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. బట్ అల్టిమేట్గా మన సంస్కృతి ప్రకారం ఒకరికొకరు రక్షగా ఉంటాము అని చెప్పడానికి ఈ రాఖీ పండుగ అనేది వచ్చింది. సో దీన్ని వేదికగా చేసుకొని మనం మాత్రం మన యువకుల్ని రక్షించుకోవాలి. దానికి మీరు అన్ననో చెల్లెనో కావాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఎంతోమంది ఆడబిడ్డలు కూడా బైక్స్ నడుపుతున్నారు ఈ మధ్య. సో రాఖీ చెల్లెలు కట్టినప్పుడు అన్న కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు హెల్మెట్. సో అట్లా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ ఇప్పుడు జాగృతి మాత్రమే చేస్తుంది, అంటే నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్. ఎస్, జాగృతి మాత్రమే చేస్తాను. సో ఈ మాట మీరు చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు నాన్నగారితో మాట్లాడుంటారు, అన్నయ్యతో మాట్లాడుంటారు. సో వాట్ దే సెడ్? నేను ఎవరితో మాట్లాడలేదమ్మా. నేను క్యాంపెయిన్ లాంచ్ చేశాను, నేను అనుకున్నది మంచిదని. రామన్న కూడా ట్విట్టర్లో చూసే నాకు రిప్లై ఇచ్చారు, బాగుంది క్యాంపెయిన్ అని. నేను నాన్నగారితో ఇంకా మాట్లాడలేదు, మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కలవలేదు ఇంకా ఆ రోజు నుంచి. ఓకే ఓకే. అండ్ ఇప్పటి వరకు లైక్ చిన్నప్పటి నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోకి వస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా? పెద్దగా అనుకోలేదు. ఎప్పుడైనా రామన్నకు ఉండే పాలిటిక్స్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. నాన్నని ఎమ్మెల్యేగా చూసినప్పుడు, తర్వాత నాన్న తెలంగాణ మూమెంట్లోకి వచ్చినప్పుడు అన్నయ్యకి చాలా ప్యాషన్ ఉండే. నేను నిజంగా అనుకోలేదు. బట్ నేను నా ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ మూమెంట్ అప్పుడప్పుడే పికప్ అవుతున్నప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, మనం కూడా చేయాలి కదా, మన కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా అని అనిపించింది. బట్ అప్పటి వరకు అయితే ఏం ప్లాన్ లేదు. వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఇప్పటివరకు మీకు రాఖీకి వచ్చింది? చిన్నప్పటి నుంచి వదిలి పెడితే ఇప్పటివరకు నాకు గుర్తున్నంత మటుకు నాకు 10th క్లాస్లో మా అన్న లివైస్ షర్ట్ కొనిచ్చాడు. అది ఇంకా కూడా భద్రంగా ఉంది నా దగ్గర, మంచి గ్రీన్ కలర్ చెక్ షర్ట్, ఇంకా కూడా భద్రంగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ మంచి రాఖీకి ఏదో ఒక గిఫ్ట్ అయితే మంచిగా ఇవ్వాలి కదా మాకు చెల్లెలకి. ఓకే, బరాబర్. పోట్లాట జరిగిన సందర్భాలు యూజువల్లీ అన్న చెల్లెలు ఉన్న ఏ జెండర్, సేమ్ జెండర్ అయినా కొట్టుకుంటా ఉంటారు. సో ఎప్పుడైనా ఈ తగువ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మేము చాలా బోరింగ్ అబ్బా ఆ విషయంలో. నేను మా అన్న ఎప్పుడు కొట్టుకోలేదు. అవునా? టచ్ కూడా ఎప్పుడు కొట్టుకోవద్దు కూడా అస్సలు. చిన్నప్పుడు యూజువల్లీ రాముడు మంచి బాలుడు, ఎప్పుడు అన్న అంత. నేను కొంచెం నాట్ వెరీ మంచి అయినా కూడా మా అన్న ఎప్పుడు నాతో కొట్లాడలేదు, మరి లక్కీగా ఎప్పుడు కూడా కొట్లాడలేదు. కేటీఆర్ గారి బర్త్డేకి మీరు నిజంగా సిస్టర్ ఫర్ చేంజ్, నాట్ ఆయన ఒక్కరికే కాదు మొత్తం హోల్ ఇండియాకి ఇచ్చారు ఒక సిస్టర్ గిఫ్ట్. సో ఈసారి ఏం గిఫ్ట్, అది కాకుండా ఇంకేమైనా గిఫ్ట్ ఇచ్చారా? లైక్ అన్న నాకేమిస్తారనే ఏమో మరి తెలీదు. సర్ప్రైజ్ ఉంటేనే బాగుంటుంది కదా, రాఖీ కట్టాక తెలుస్తుంది. ఈసారి బతుకమ్మకి చీరలు ఇస్తున్నారు కదా, సో అట్లా మాకు రాఖీకి ఏమైనా హెల్మెట్లు ఇస్తారా ఇప్పుడు? ఆ క్వశ్చన్ కేసీఆర్ గారిని అడగాలి, నాకు తెలియదు. బతుకమ్మ చీరలు ఇచ్చేది కూడా కేసీఆర్ గారే. రాఖీ సంబంధించి హ్యాపీ రక్షాబంధన్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఇది రక్షాబంధన్తో ఆగిపోతుందా, ఇట్ విల్ కంటిన్యూ? యాక్చువల్లీ సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే పేరు చాలా మందికి నచ్చింది. సో కంట్రీ వైడ్గా నాకు వచ్చే సజెషన్స్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ని అట్లానే మెయింటైన్ చేయండి. ఇంకా ఆడపిల్లల కోసం ఉండేటటువంటి ఏమైనా సమస్యలు సాల్వ్ చేయడానికి కూడా ఈ సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే ప్లాట్ఫామ్ని మీరు అందరికీ ఫెసిలిటేట్ చేయండి అని అడుగుతున్నారు. సో వీఆర్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ ఫర్ సిస్టర్ ఫర్ చేంజ్ అని. సో రాఖీ తర్వాత ఇంకా ఏమైనా డిఫరెంట్ ఇష్యూస్ మహిళలుగా మనం లీడ్ తీసుకొని చేసేది ఉంటే మాత్రం సిస్టర్స్ ఫర్ చేంజ్ నుంచి చేయవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.